ఇప్పుడు స్వామివారికి పూజ చేసి ఇచ్చిన శేషవస్త్రాలు మా ఆలయ అర్చకులు పూజ్యగురువు చాగంటి కోటేశ్వరరావు గారికి, మా గురుపత్ని శ్రీమతి ఈశ్వరమ్మకి ఆశీర్వదిస్తూ స్వామివారి అనుగ్రహం కలకాలం కోటేశ్వరరావు నుండి వారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని అలాగే మా తల్లి శ్రీవాణి కూడా త్వరలో పెళ్లి కూతురు కావాలని, తన ఇంజనీరింగ్ ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలని స్వామివారిని పూజించి వారి ఆశీర్వచనాలతో కూడా ఆ తల్లికి అందజేయమని ఇప్పుడు మా గురుపత్ని శ్రీమతి ఈశ్వరమ్మ గారికి మా ఆలయ అర్చకులు అది సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఒక మూర్తిని ఇది ఎక్కడో కానీ దొరకదు అని ఒకసారి మన పూజ్య గురువులు కోటేశ్వరరావు గారు చెప్పిన వెంటనే ఆ మూర్తిని మన భక్తుల ఒక తల్లి దాన్ని ప్రేమ కట్టించి విజయలక్ష్మి గారు అన్నావిడ ఇప్పుడు అది ఇప్పుడు గురువుగారికి అది సమర్పించారు. అదొకసారి అందరికీ కూడా నేను చూపిస్తాను. ఆనంద్ గారిని చూపించమని కోరుతున్నాను. ఆనంద్ గారు మూడు పక్కలకి చూపించండి, కొంచెం ఆ పక్కకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఆ మూర్తిని. ఇప్పుడు మా తల్లి ఈశ్వరమ్మ గారిని బయటకు వచ్చేసినట్టు వెయిటింగ్. ఇప్పుడు మనకి రేపటి నుంచి ఏం చేయాలో మనకందరికీ ఏం తెలియట్లేదు. ఇప్పుడు రేపు ఒక్కరోజు కళ్యాణం ఉంది, తర్వాత ఏ రోడ్ల మీద పట్టాలో, మళ్ళీ మేము ఎక్కడెక్కడ తిరగాలో, గోదావరి ఇంటర్వ్యూ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో, ఏ రోజు మళ్ళీ మనకి 34లో ఇక్కడ వస్తుంది అన్నది మనందరికీ తెలుసు కదా. వారి మనసు చాలా వెన్నలాంటిది. ఒక్క 2 సార్లు వెళ్ళి కాళ్ళ మీద పడిపోతే సరేలేరా, ఏదో 15 నెలల్లో మళ్ళీ కాల్ షీట్ లాంటిది ఇస్తాము, ఒక వారం రోజులు ఈ దేవాలయాలలో వెళ్తారు. అంచేత మీరందరూ కూడా 4-5 ఉత్తరాలు వారికి రాసేస్తే డేట్ ఏది బాగుంటుందన్నది ఖచ్చితంగా మనకి ఆ రోజుకి అది ఖచ్చితంగా వస్తుంది. మనం అంచేత అతి తొందరలోనే అందరూ తప్పకుండా ఇక్కడ కలుస్తామని మీకు నేను మాటిస్తూ, గురువుగారి దగ్గర కూడా ఉపయోగపడ్డారు ఖచ్చితంగా. అందుచేత వారు కూడా నాకు మాట ఇచ్చినట్టే మళ్ళీ అందరూ అతి తొందరగా వాళ్ళందరినీ వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. మాకు అందరికీ కూడా ఇంతమంది 40 రోజులు కూడా అదే సీట్లో కూర్చుంటూ ఇది ఒక చారిత్రాత్మకం. నిజంగా ఎక్కడ నేను 65 సర్వీసులోనే ఎప్పుడు అలా చూడలేదు. ఒక 40 రోజులు కార్యక్రమానికి వదలకుండా ప్రతిరోజు వచ్చి అదే సీట్లో కూర్చున్నది. ఒక 40 ఏళ్ల క్రితం నేను ఒక కార్యక్రమం చూశాను. అలాగే ఒక 15 రోజులు అప్పలాచార్యుల వారు చెప్తున్నది. అప్పుడే 40 రోజులు భారత భాగవతాలు జరుగుతుండే తప్ప ఆ తర్వాత ఎప్పుడూ తూర్పుగోదావరి జిల్లాలో నాకు తెలిసినంత మటుకి 40 రోజులు జరిగిన రామాయణ కార్యక్రమం కానీ, ఒక ఇతర కార్యక్రమం భాగవత కార్యక్రమం కానీ, ఇలాంటి మహాశివపురాణ కార్యక్రమం కానీ లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం 60 రోజులు జరుపుకుంటున్న 40 రోజుల మహాభారతం మళ్ళీ దానికి నాంది పెట్టారు గురువుగారు. అంటే మహాభారతం ఈ రోజులో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మనకి. అంచేత ఇది ఇంచుమించులో నాకు తెలిసిన మటుకి ఇది రికార్డు. ఇన్ని సంవత్సరాల పాటు ఏమిటి మళ్ళీ గురువుగారు దాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి నడుము కట్టిన ఏకైక మనిషి నాకు తెలిసినంతట్లో ఖచ్చితంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వారి శిష్యులైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నిజంగా వారి శిష్యుడుగానే నేను జన్మజన్మకంటే వారి వల్ల జన్మించకూడదు. నేను నాకైనా శిష్యత్వంగా వారికి పొందాలని నా జన్మజన్మకి కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా. అలాంటి గురువు దొరకడమే మన అదృష్టం. వారు మన కాకినాడ పట్టణంలో ఉండడం, కాకినాడ పట్టణం చేసుకున్న ఎంతో 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 పుణ్యం. మీరు ఎప్పుడు చూడండి,
వారు కాకినాడలో అడగబెట్టి పెరిగి ఎప్పుడో అభివృద్ధి లేదు కాకినాడకి. ఏదో గాలిలో కొంచెం చల్లబడిపోతుంది ఏమో అని చెప్పి ఏదో వర్షం వస్తూ ఉంటుంది, చిన్న గాలులు వస్తుంటాయి తప్ప మనకి కరోనా తెలియదు తూర్పుగోదావరి జిల్లాలో ఎవరికి కూడా. ఎప్పుడు తిండికి ఎప్పుడూ మనకి లేదు. అంటే ఇలాంటి పూజలు అలవాటు బట్టి అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. అంచేత మనం చాలా ధైర్యం అదృష్టవంతులను. మనకు ప్రతి సంవత్సరం మేము ఇలా అందరూ కలుసుకోవడం వల్ల మనకు పుణ్యం చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. వారి ఆశీర్వచనాలు కూడా మనకి దొరుకుతాయి. కనుక నేను వెళ్ళి అయ్యప్ప స్వామిని వారు తొందరగా వెళ్ళి వాటికి అలంకరించి వెళ్ళి మనకి పురాణ కార్యక్రమం ప్రవచనాల చిత్రాలు అందరూ తీర్చిదిద్దాల్సిందిగా ముందుగా అయ్యప్ప స్వామి రామకోటలో వారిని ఆశీర్వదించాలని. ఇప్పుడు రేపు కార్యక్రమం మీకు అందరికీ తెలిసిందే. ఉదయం 6:30 గంటలకి మనం అందరూ ఇక్కడ సమావేశం అయితే మీ వెహికల్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడికి నుంచి బయలుదేరి మనం జయేంద్ర నగర్ దేవాలయానికి వెళ్ళి అక్కడ శారదా కంచిపేటాధిపతులు ప్రతిష్టాపన చేసిన విగ్రహం అది. అక్కడి నుంచి మనం అమరావతిగా ప్రతి సంవత్సరం బయలుదేరుతున్నాం. అక్కడి నుంచి మన శంకర్ల వారు పెళ్లి కొడుకై ఇక్కడికి తరలి వస్తారు. ఇక్కడ తరలి వచ్చేటికి మా ఆలయ ధర్మకర్తలు ఆడపండి వారి కింద వీరందరినీ కూడా ఆహ్వానించి వీరందరికీ మధుపర్కం ఇస్తారు. వారు ఎంత వైభవంగా వస్తారంటే శంకర్ల వారు తెలుసు కదా మనందరికీ. బ్రహ్మ, విష్ణువు, నారదులు, అలాగే సప్తఋషులు, అలాగే అనేక మంది దేవతలతోటి, పరదలతోటి, పెద్దలతోటి, స్త్రీలతోటి, సువాసనలతోటి, కన్యపిల్లలతోటి, అందరితోటి వైభవపేతంగా అలా ఎక్కడ చూస్తుంటే అక్కడ అంతమంది జనంతో ఇక్కడికి స్వామివారి రేపు తరలి వస్తారు. వారికి అంత ఘనంగాను అంత వైభవపేతంగాను కూడా ఇక్కడ మనం వారికి స్వాగతం పలుకుతాం. అంత రుచికరమైన మధుపర్కంతో మధుపర్కం అంటే ఏమిటో మన గురువు మనకి చెప్పారు. కనుక అటువంటి ద్రవ్యాలతో చేసిన మధుపర్కం రేపు అందరం కూడా సేవిస్తారు ఇక్కడ అతి వైభవంగా. ఆ తర్వాత ఇక్కడ పూజకుని గదలట్లేదు ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. తర్వాత 9 గంటల మనం అందరం కూడా మన ఇంటికి చేరుకోవచ్చు. అదే ఎంతమంది జనాన్ని మనం ఇక్కడ ప్రవేశపెడతాం అనేది మేము ఆధారపడింది. ఇది చూసి ఇది కాకినాడ చరిత్రలో కదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది ఒక పెద్ద రికార్డు అయి ఉండాలి. పార్వతీ కళ్యాణం అక్కడ ఎలా జరిగిందో తెలియదు కానీ ఇక్కడ వాటికి కన్నుల పండుగగా అక్కడ ఎలా జరిగిందా అన్నట్టుగా జరిపించాలని మనం అందరం గర్వంగా చెప్పుకునేలాగా రేపు పార్వతీ కళ్యాణం ఇక్కడ జరిపిస్తారని అందరం అని చెప్పి నాకు ఖచ్చితంగా తెలుసు. అలా జరిపించమని వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ ఉదయం 6:30 గంటలకి మీరు బంధుమిత్ర సత్రవార సమేతంగా ఇక్కడికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరితో ఆహ్వానించిన వాటి రేపంగా సంవత్సరాలు అందరూ ఒకటే అంచేత మిమ్మల్ని నిలబడి ప్రార్థిస్తున్న అశ్రద్ధ చేయకుండా 6:30 గంటల కన్నా రేపు ఇక్కడ ఉండమని చెప్పి అంచేత మీరందరూ కూడా రేపు 6:30 గంటలకు ఉంటారని. అలాగే పూజగురులు తత్వజ్ఞాన సరస్వతి స్వామి వారు ఇక్కడికి వస్తున్నారని చెప్పమన్నారు. వారు కూడా 22వ తారీఖున ఇక్కడ వస్తున్నారు. అంచేత వారి ప్రార్థన కూడా అందరూ అన్ని తెలియచాలని పూజగురులు చెప్తున్నారు. అంచేత రామకృష్ణ మఠంలో తత్వజ్ఞాన సరస్వతి స్వామి వారు అంటే మీకు తెలుసు. పూజగురులకి మన దేవాలయానికి వచ్చారు. పూజగురులు అంటే వారికి ఎంత అభిమానం, వారంటే పూజగురులకి ఎంత అభిమానం మీకు తెలుసు. అంచేత అక్కడికి కూడా వెళ్ళి వారి ప్రవచనాలు కూడా వెళ్ళి మనం అందరం కూడా వెళ్ళి అయిన తర్వాత తెలుద్దాం. ఇప్పుడు ఆలస్యం అనేది కొంచెం నన్ను క్షమించమని కోరుతూ ఇప్పుడు పూజగురులు అభిమాని హైదరాబాద్ నుంచి రేపు కళ్యాణం చూడడానికి వచ్చారు శ్రీ శ్రీనివాస్ గారు. వారు ఇప్పుడు పూజగురు కోటేశ్వరరావు గారిని పుష్పాలంకృతం చేస్తారు. అయ్యా ఇంకొక అభిమాన పూజ్యగురువులకి వీరి అభిమానం ఎంతటి అభిమానం అంటే నేను మాటల్లో చెప్పలేను. బహుశా మీరందరూ తిరుపతి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు వీరి అభిమానం ఎలాంటిదో. నేను వారిని పరిచయం చెక్కర్లేదు. వీరు ఇప్పుడు పూజ్యగురువు చాగండి ఇప్పుడే వచ్చారు. వారు తిరుపతి నుంచి పూజ్యగురువు కళ్యాణవాది చూద్దామని కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణవాది వారు చూద్దామని చెప్పి ఇప్పుడే వచ్చారు. వారు ఆతిథ్యం అంటే ఎలా ఉండాలి అనేది వారు తిరుపతి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరికీ చూపించారు. అది వారిని చూసి పలుకరం ఏమిటో నేర్చుకోవాలి. ఇందాక వారిని కొంచెం కాసేపు నిలబెట్టాం మేము బయట. దూరం కొంచెం ఆలస్యమైంది. అంచేత మమ్మల్ని క్షమించవలసిందిగా వారిని సభాముఖంగా కోరుతున్నాను. ఇప్పుడు పూజ్యగురు చాగంటి కోటేశ్వరరావు గారిని ఈరోజు ప్రవచనం చేయవలసిందిగా పాదములు పట్టి ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోహట్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. చక్కగా ఇవాళ కూడా ప్రదోష వేళలో మనం శివనామాన్ని చదువుదాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. రేపటి నుంచి అసుర సంధ్య వేళలో కోటేశ్వరాలు చేయించారు కదా అని మానేయకండి, చక్కగా ప్రదోష వేళలో చదువుకుంటూ ఉండండి అమ్మా. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరసుహస్త మృగపానిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ సర్వమయస్త్రైమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండ పరశుః అజపాశ విమోచకః
మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరి పూషదంతభిదవ్యగ్రో దక్షాత్తర హరోహర భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. అమ్మా, సుబ్రహ్మణ్య భుజంగం చాలా శక్తివంతం. సుబ్రహ్మణ్య భుజంగం ఎంత గొప్పదంటే కుష్ఠవ్యాధి, మూలవ్యాధి, పిచ్చి ఇలాంటి వాటిని కూడా కుదర్చగలదు ప్రతిరోజు శ్రద్ధతో దాన్ని చెయ్యగలిగితే. కాబట్టి ఒక్కసారి మనం మళ్ళీ ఇలాంటి అవకాశాలు తప్పకుండా వస్తాయి, మనకి ఈశ్వరుడు ఇస్తాడు. నేను కూడా వ్యక్తిగతంగా ఒక నిర్ణయానికి వద్దామని ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ ఇక్కడైతే సౌకర్యంగా ఉంటుంది కాబట్టి నేనేం ఆశించేది లేదు. నేను ఎప్పుడైనా ఉపన్యాసాలు చెప్తే నేను పుచ్చుకునేది లేదు. ఎక్కడ చెప్తే నాకేమిటి, ఎక్కడ చెప్పినా ఒకటే నాకు. కాబట్టి సాధ్యమైనన్ని కార్యక్రమాలు అయ్యప్ప స్వామి గుడిలోనే చేస్తుంటాను. ఇంకా మీరు సంతోషంగా ఇక్కడ కూర్చోగలుగుతారు. గోపాలకృష్ణ గారు సమర్థవంతంగా చక్కగా నిర్వహిస్తారు. మీకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి, పార్కింగ్కి కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడే చేస్తుంటాను కార్యక్రమాలు ఎక్కువగా. ఏమ్మా, మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇతర చోట్ల కార్యక్రమాలు బాగా తగ్గించేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇతర చోట్ల డేట్లు ఇవ్వను. ఏదైనా నేను చెప్పాలనుకున్నది ఇక్కడే చెప్తాను. కాబట్టి ఒక్కసారి మనం సుబ్రహ్మణ్య భుజంగాన్ని ఇవాళ చదువుదాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ మొదటి పేజీ తీయండమ్మా. నేను అక్కడక్కడ కొంచెం దోషాలు పడ్డాయి. ఇందులో నా పొరపాటు కూడా ఉంది. నాకు వేరొకరిచ్చిన పుస్తకంతో నేను చూశాను. ఇది నా దగ్గర ఉన్న మూలంతో నేను సరిచూసి ఉంటే ఇన్ని పొరపాట్లు దొల్లి ఉండేవి కావు. సదాబాల రూపాపి విఘ్నాదిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధానే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి న జానామి శబ్దం న జానామి చార్ధం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం యదా సన్నిధానం గతా మానవామే భవాంభోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధు తీరేయ ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రం. అసలు మూలంలో శంకరాచార్యకృతమైన మూలంలో పరాశక్తి పుత్రం అనుంది. పురారాతి పుత్రం అని చదివినా దోషం ఏం కాదు, చదువుకోవచ్చు. యథాబ్దేస్తరంగాలయం యాంతి తుంగా తదైవాపద సన్నిధౌ సేవ్యమాని. అక్కడ సేవతామ్మి అని ఉంది, అది పొరపాటు. అది సేవ్యమాని అని పడాలి అక్కడ. ఇతీవోర్మి పంక్తిర్నుడాం దర్శయంతం
అంటే ఆ సముద్రపుటొడ్డున ఉంటుంది ఆ తిరుచెందూరు క్షేత్రం. ఇక్కడ ఈ తరంగములు ఎలా వస్తున్నాయో దాన్ని వర్ణిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇది ఓర్మి పంక్తిర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం గిరౌ మన్నివాసేన రాయేధిరూఢా తదా పర్వతే రాజతేధిరూఢాః ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢా సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు మహాంబోధి తీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రమాయో గుహంతం శ్రయామో గుహంతం లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. అక్కడ రణధ్వంసకే ఉంది. రణత్సంహ అక్కడ చదివేటప్పుడు సంహసకే అని చదువుకోండి. తా కింద హావొత్తు వేసుకోండి అమ్మా. రణధ్వంసకే అని పడింది. ఇది నేను చాలాసేపు చూసి దిద్దవలసి వచ్చింది, అక్షరాలు కూడా లెక్కబెట్టి. రణత్హంసకే అని అనమాట. తా కింద హావొత్తేసినప్పుడు రణధ్వంసకే మంజులేత్యంత శోణే. రణత్హంసకే అన్నమాట. రణత్హంసకే మంజులేత్యంత శోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనఃషట్పదో మే భవక్లేశతప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే. మళ్ళీ ఇక్కడ కూడా పొరపాటు పడింది. సువర్ణాభ దివ్యాంబరోద్భాసమానం. ఆ దివ్యాంబరైర్భాసమానం అని పడింది కదమ్మా. దాన్ని చదివేటప్పుడు సువర్ణాభ దివ్యాంబరోద్భాసమానం అని చదవండి. క్వనత్కింకిణీ మేఖలా శోభమానాం లసద్దేమ పట్టేన విద్యోతమానం. నామని చదవక్కర్లేదు, విద్యోతమానం అంతే. కటిం భావయే స్కందతి దీప్యమానం. అక్కడ నాకు కూడా దీర్ఘం అక్కర్లేదు. పులిందేశ కన్యాఘనాభోగతుంగ స్థనాలింగనాసక్త కాశ్మీరరాగం నమస్యామ్యహం తారకారేతవోర స్వభక్తావనే సర్వదాసానురాగం.